నమస్తే ఫ్రెండ్స్, నా పేరు మెలికేషద గాంధీ. ఈ రోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. కానీ కొంచెం భయపెట్టే టాపిక్ లా ఉంటుంది. అదే డార్క్ వెబ్. ఈ పేరు వింటేనే చాలా మందికి భయం వేసేలా ఉంటుంది. మనం నిత్యం గూగుల్, ఫేస్బుక్, యూట్యూబ్ వంటి వాటిని యూస్ చేస్తూనే ఉంటాం. కానీ ఇవన్నీ ఇంటర్నెట్ లో కనిపించే ఒక పార్ట్. ఆ దాటి ఉన్న పెద్దదైన అంతుచిగిన ప్రపంచం అదే డీప్ వెబ్. ఆ డీప్ వెబ్ లో ఉన్న ఒక చీకటి ప్రపంచమే డార్క్ వెబ్. ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నది ఏంటంటే డార్క్ వెబ్ అంటే ఏంటి, అది ఎలా పనిచేస్తుంది, అక్కడ జరిగే విషయాలేంటి, వాస్తవానికి ఈ డార్క్ వెబ్ చాలా డేంజరస్సా అనే విషయాలన్నీ ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం కనుక ఈ వీడియోని చివరి వరకు చూడండి. మీరు ఒక కొత్త విషయాన్ని ఖచ్చితంగా తెలుసుకుంటారు. మనం జనరల్ గా చూస్తున్న ఇంటర్నెట్ అనేది సర్ఫేస్ వెబ్ అని అంటారు. ఇది మొత్తం ఇంటర్నెట్ లో 5% మాత్రమే ఉంటుంది. రిమైనింగ్ డీప్ వెబ్ అండ్ డార్క్ వెబ్ అని పిలుస్తారు. డార్క్ వెబ్ అనేది ఇంటర్నెట్ లో ఓ సీక్రెట్ పార్ట్. ఇది సాధారణ బ్రౌజర్ల ద్వారా కనిపించదు. ఇది ప్రత్యేకమైన టూర్ అనే బ్రౌజర్ ద్వారా ది ఆనియన్ రోటర్ వంటి టూల్స్ ద్వారా మాత్రమే యాక్సెస్ చేయగలిగేది. ఈ ప్లేసెస్ లో మానవ అక్రమ దందాలు, డ్రగ్స్, హ్యాకింగ్ సర్వీసులు, తుపాకుల అమ్మకాలు, నకిలీ డాక్యుమెంట్ల మొదలైనవి లభిస్తాయి. కానీ ఇదే ప్లేసెస్ లో కొన్ని దేశాల్లో ప్రభుత్వ నిబంధనలకు భయపడే జర్నలిస్టులు, డిజిటల్ యాక్టివిస్టులు కూడా తమ సమాచారం రహస్యంగా పంచుకునేందుకు దీన్ని వాడుతారు. అంటే అలా అని ఇది పూర్తిగా చెడు కాదు. జనరల్ గా చాలా మందికి డీప్ వెబ్ అన్న డార్క్ వెబ్ అన్న పదాలు వింటే ఒకటేనని అనిపించవచ్చు. కానీ ఈ రెండు వేరువేరు అని చెప్పొచ్చు. డీప్ వెబ్ అంటే పాస్వర్డ్ ప్రొటెక్టెడ్ ఇన్ఫర్మేషన్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ ఖాతా వివరాలు, మెడికల్ రిపోర్ట్లు, ప్రైవేట్ ఈమెయిల్లు ఇవి గూగుల్లో కనిపించవు, కానీ చట్టబద్ధంగా ఉంచబడతాయి. డార్క్ వెబ్ మాత్రం చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు ప్రధాన కేంద్రంగా ఉపయోగపడుతుంది. ఇది టోర్ బ్రౌజర్ ద్వారా యాక్సెస్ చేయబడుతుంది. దీనిలో డొమైన్ ఆనియన్ తో ఉంటాయి. ఇది సాధారణ బ్రౌజర్లతో ఓపెన్ కావు. ఇన్ కేసు ఎవరైనా టోర్ బ్రౌజర్ ను ఉపయోగించి డార్క్ వెబ్ లోకి వెళ్తే వారికి ఎవరూ కనిపించరు. వారిని ట్రాక్ చేయడం చాలా కష్టం. కానీ అదే సమయంలో వారు కూడా చాలా డేంజరస్ వ్యక్తులను ఫేస్ చేయాల్సి ఉంటుంది. డార్క్ వెబ్ లో అత్యంత ప్రమాదకరమైన కార్యకలాపాలు జరుగుతూ ఉంటాయి. అక్కడ డ్రగ్స్, హత్యల కోసం హిట్మెన్లు, హ్యాకింగ్ సర్వీసులు, చైల్డ్ ఫోర్నోగ్రఫీ, నకిలీ డాక్యుమెంట్లు, నకిలీ నోట్ల వ్యాపారం మొదలైనవి లభిస్తూ ఉంటాయి. డార్క్ వెబ్ లో ఉన్న మార్కెట్ ప్లేసెస్ ను సిల్క్ రోడ్, ఆల్ఫాబే వంటి పేర్లతో పిలుస్తారు. ఇవి అక్రమ వస్తువుల కొనుగోలు విక్రయాలకు ప్రధాన కేంద్రాలుగా మారిపోయాయి. అయితే కొన్ని రోజులకే ఈ సైట్లు ప్రభుత్వ దాడులకు గురై మూసివేయబడ్డాయి. అయినా ఎవరైనా నిబంధనలకు వ్యతిరేకంగా వెళితే అక్కడ ఆ డేటా లేదా సర్వీస్ ను సులభంగా కొనుగోలు చేయవచ్చు. ఇది చట్టవిరుద్ధం మాత్రమే కాకుండా మన పర్సనల్ లైఫ్ కు చాలా డేంజరస్. ఎందుకంటే మీ వ్యక్తిగత సమాచారం కూడా అక్కడ అమ్మకానికి ఉండే అవకాశం ఉంది. డార్క్ వెబ్ ను చాలా రకాల వ్యక్తులు యూజ్ చేస్తారు. అందులో అక్రమ వ్యాపారులు, హ్యాకర్లు, ప్రభుత్వాల నుండి తప్పించుకునే యాక్టివిస్టులు లేదా రహస్యంగా సమాచారాన్ని పంచుకోవాలనే వ్యక్తులు ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చైనా, ఉత్తర కొరియా వంటి దేశాల్లో ప్రభుత్వం గట్టి నియంత్రణను విధిస్తుంటే అక్కడ పౌరులు నిజమైన సమాచారం తెలుసుకోవడానికి డార్క్ వెబ్ ను యూజ్ చేస్తూ ఉంటారు. అలాగే మీడియా మరియు జర్నలిస్టులు కూడా కొన్ని కేసెస్ లో తమ సమాచారాన్ని రహస్యంగా ఉంచుకునేందుకు ఈ డార్క్ వెబ్ ను ఉపయోగిస్తారు. అయితే ఈ ఉపయోగాలు చట్టబద్ధమైనవైనా సరే ఇది చాలా రిస్క్ తో కూడుకుని ఉంటుంది. ఎందుకంటే ఒకసారి మీరు టోర్ బ్రౌజర్ ద్వారా డార్క్ వెబ్ లోకి ప్రవేశిస్తే అటువంటి చోట్ల ఉన్న హ్యాకర్లు మీ సిస్టమ్ ని హ్యాక్ చేయగలరు అండ్ మీ పర్సనల్ లైఫ్ ఇన్ఫర్మేషన్ ని చోరీకి గురవుతుంది. సో పొరపాటున ఆసక్తితో అయినా డార్క్ వెబ్ లోకి వెళ్ళడం చాలా డేంజరస్. టోర్ బ్రౌజర్ ని డౌన్లోడ్ చేసినా సరే అది మీ ఐపీ అడ్రస్ ను కప్పిపుచ్చినట్లు కనిపించినా మీ సిస్టమ్ లో వైరస్లు, మాల్వేర్లు పడే అవకాశం ఉంటుంది. అలాగే మీరు ఆ సైట్లలో అక్రమంగా ఏదైనా యాక్సెస్ చేస్తే అది ఇల్లీగల్. సైబర్ క్రైమ్ దృష్టిలో పెడితే మీరు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఇతర దేశాల్లో బహుళ పరిమితుల వల్ల ప్రజలు డార్క్ వెబ్ ను అవసరంగా వాడినా మన దేశంలో దీనికి అవసరం ఉండదు. ఇన్ కేసు మనకి ఇది నిజంగా అవసరం ఉంటే గనక VPN, టోర్, స్ట్రాంగ్ యాంటీవైరస్ మరియు సైబర్ అవేర్నెస్ ఉండాల్సిన అవసరం ఉంది. సో అందుకే సాధారణ ప్రజలు క్యూరియాసిటీతో అయినా దీని దరికి చేరకపోవడం చాలా మంచిది. సో ఇక డార్క్ వెబ్ అంటే ఏంటో మీకు చాలా క్లారిటీగా అర్థమైంది అనుకుంటా. ఈ డార్క్ వెబ్ అంటే ఏంటో చాలా క్లియర్ గా అర్థం అవ్వాలంటే రీసెంట్ గా వచ్చినటువంటి హిట్ 3 ది థర్డ్ కేస్ అనే మూవీ చూడండి, చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఈ మూవీలో హీరో నాని డార్క్ వెబ్ లో ఉన్నటువంటి సైకో కిల్లర్స్ ని ఎలా పట్టుకుంటాడనేది ఈ మూవీ యొక్క సారాంశం. ఈ హిట్ 3 థర్డ్ కేస్ అనే మూవీలో డార్క్ వెబ్ లో ఉన్నటువంటి సైకో కిల్లర్స్ గురించి చాలా క్లియర్ గా చూపిస్తారు. ఇది ఇంటర్నెట్ లోని ఒక చీకటి ప్రపంచం. అక్కడ జరుగుతున్న అక్రమ కార్యకలాపాల గురించి తెలుసుకోవడం మంచిదే, కానీ అందులో అడుగు పెట్టడం చాలా డేంజరస్. అంతేకాదు మనకు లేనంత క్యూరియాసిటీతో ఆ దిశగా వెళితే అది మన పర్సనల్ లైఫ్ కి చాలా డేంజరస్ గా మారుతుంది. సో కాబట్టి ఈ డిజిటల్ ప్రపంచంలో మనం చాలా సేఫ్ గా ఉండాలి, చట్టబద్ధంగా ఉండాలి. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ డార్క్ వెబ్ విషయమై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. మరియు ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందరికీ బాయ్.